బీఆర్ఎస్ మాజీ పొలిట్ బ్యూరో సభ్యుడు మావోయిస్టు పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి కొనపూరి సాంబశివుడు 14వ వర్ధంతిని బుధవారం నల్గొండలోని గడియారం సెంటర్లో గల అమరవీరుల స్తూపం దగ్గర వైఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు చల్లా కోటేష్ యాదవ్, రాష్ట్ర సలహాదారు బెల్లి నాగరాజు యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బీఆర్ఎస్ మాజీ పోలిట్ బ్యూరో సభ్యులు మావోయిస్టు పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి కోనపూరి సాంబశివుడు 14వ వర్ధంతిని బుధవారం నల్గొండలోని గడియారం సెంటర్లో గల అమరవీరుల స్తూపం దగ్గర వైఎస్ఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు చల్లా కోటేష్ యాదవ్, రాష్ట్ర సలహాదారు బెల్లి నాగరాజు యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజల అభ్యున్నతి కోసం, ఆదివాసీ హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసి జనజీవనంలోకి వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి సాంబశివుడు అని కొనియాడారు. భువనగిరి జిల్లాకు సాంబశివుని పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ యాదవ సంఘం ప్రముఖులు, రాష్ట్ర నాయకులు చీరా పంకజ్ యాదవ్, బొబ్బల గోపాలకృష్ణ, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుగు లక్ష్మీనారాయణ, అల్లి సుభాష్, గంగుల చందు వంశీ, వజ్జా రమేష్, అజయ్, డాక్టర్ అంజిబాబు యాదవ్, జంగయ్య యాదవ్, గుండెబోయిన కిరణ్, కంబాలపల్లి ఉపేందర్, నల్లబెట్టి పురుషోత్తం యాదవ్, బొమ్మరబోయిన నాగార్జున, కుంటిగోర్ల లింగయ్య యాదవ్, గుండెబోయిన సురేష్ యాదవ్, జానాపాటి శంకర్ యాదవ్, మోదాల రాంబాబు యాదవ్, నడ్డి శంకర్, తెలుసూరి శంకర్, కునుకుంట్ల రాజు, ఇసురాది ఈదయ్య యాదవ్, రొంగి విజయ్, ముక్కాముల సైదులు, దుబ్బాకరాము, నోముల క్రాంతి, శ్రీధర్ రెడ్డి, రావుల వీరేశం, సత్యం, సింగం రమేష్, తిరుపతి, లింగస్వామి గౌడ్, జట్టి శివ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సాంబశివుడు 14వ వర్ధంతి సందర్భంగా నల్గొండ జిల్లాలో గడియారం క్లాక్ టవర్ వద్ద అమరవీరుల స్తూపం వద్ద యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వారు నిరంతరం బడుగు బలహీన వర్గాల కోసం, తెలంగాణ కోసం నిరంతరం పోరాడినటువంటి యోధుడు. వారి ఆశయాలు సిద్ధించేంత వరకు, బడుగు బలహీన వర్గాలు ఆశయాలు సిద్ధించే వరకు పోరాటం చేయాలని నల్గొండ బీసీ సంక్షేమం నుంచి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి క్లాక్ టవర్ సెంటర్లో 14వ వర్ధంతిగా ఈ సాంబశివుడు గారి వర్ధంతి జరపడం జరుగుతుంది. అదేవిధంగా సీమాంధ్ర కుట్రలతో ఆ రోజు బలైపోయినటువంటి సాంబశివుడు కొనపూర్రాములు, ఆ రోజు ఉన్నటువంటి నయం నరంతక ముఠ, ఆ రోజు బలహీన వర్గాలైనటువంటి బలహీన వర్గాల ఆశయమైనటువంటి సాంబశివుడు గారిని అత్యంత దారుణంగా హత్య చేయడం జరిగింది. ఈ రోజు హత్య చేయడం కారణం గిట్ట ఆ రోజు ప్రభుత్వం ఉన్న కారకులు కొంతమంది ఉన్నారు, ఈ రోజైనా కానీ కొంతమంది ఉన్నారు. ఈ రోజు ఆశయాలు నెరవేరాలంటే అదే సాంబశివుడి పేరుని నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి నల్గొండ జిల్లాకైనా యాదాద్రికైనా ఏదో ఒక పేరు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. యాదవ కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మేము పోరాటం చేస్తున్నాం.